ఏందన్నా పిఓపియా? కాదు మట్టి మట్టిదా. సో భయ్య వచ్చేసి గత 5 ఏళ్ల నుంచి అయితే మట్టి వినాయకుడు పెడుతున్నాం అనమాట. చాలా తక్కువ మంది ఉంటారు మట్టి వినాయకులు పెట్టడం. దాంట్లో అన్నొక్కడు. అన్న కంగ్రాచులేషన్స్ అన్న. మీ లెక్క ఇంకో ఎంతో మంది ఇన్స్పిరేషన్ తీసుకోవాలనేసి మాది కూడా ఒక కోరిక. అన్న నమస్తే, జై శ్రీ గణేష్. జై శ్రీ గణేష్. బాగున్నారా? నమస్తే భార్గవ్. ఏందన్నా పిఓపియా? కాదు మట్టి మట్టిదా. అరే జబర్దస్త్ ఉందన్నా. మట్టి ఈ రకంగా చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం ఇట్లా మన డాన్ కళాకార్ వర్క్ షాప్ లో. అవును, ఫస్ట్ టైం ఇది. అంతా అవుట్ ఆఫ్ పంపించడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి బయటికి. ఓకే, బయటికి. సో ఫ్రెండ్స్ యాక్చువల్గా మన డాన్ అన్న ప్రతి సంవత్సరం మనకైతే గడ్డిలో కోల్కతా కాన్సెప్ట్లో ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఈసారి అవి ముంబై కాన్సెప్ట్ కూడా చేపిస్తాం అనమాట. అదేవిధంగా చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ చిన్న విగ్రహాలలో కూడా చూసుకోవచ్చు కలరింగ్. సో నేను చూడగానే ఫస్ట్ పిఓపి అనుకున్నా, బట్ పిఓపి కాదు, ఇది మట్టి విగ్రహమే. చూసుకోవచ్చు లోపల. సో మట్టి విగ్రహంలోనే ఇంత మంచి కలర్ఫుల్ అవుట్పుట్ ఇచ్చిండు. సో నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూపిస్తాం. అదేవిధంగా ఇక్కడ చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, మరి ఏ హైట్లో ఉన్నాయి, ఏం డిజైన్స్ ఉన్నాయి, రేట్లు కూడా మీకు అయితే చెప్తాడు అన్న. చిన్న విగ్రహాలు అవి అండ్ పెద్ద విగ్రహాలు ఏదైతే గడ్డితో చేస్తాడో ఈసారి అయితే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చిండు. సో వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ కుమ్మరి లక్ష్మీ మట్టి గణేష్. మనం ఇప్పుడైతే డాన్ అన్న వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసాం. అన్న రామ్ రామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆర్కే బాగున్నారా అన్న? బాగుంది. యా. సో ఫ్రెండ్స్ అన్న వాళ్ళ షెడ్ లొకేషన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత, అదే మెట్రో స్టేషన్ ముంగట ఇమ్మీడియట్గా అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. పిల్లర్ నంబర్ 823. సో అన్న అయితే మంచిగా డిస్ప్లే సెట్ చేసిండు. లోపల చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మీకు ఎవరికన్నా హోల్సేల్లో కావాలనుకుంటే రేట్స్ కూడా అన్న అయితే మెన్షన్ చేసేసిండు. సో డిస్ప్లే పైన నంబర్స్ ఉంటాయి, అన్నకు మీరు కాల్ చేయండి. అండ్ ఒక్కసారి అన్న వాళ్ళ షెడ్ కూడా విజిట్ చేయండి. మంచి మంచి కాన్సెప్ట్స్లో విగ్రహాలు ఉన్నాయి. మనకు స్మాల్ సైజులో ఇంట్లో పెట్టుకోవడానికి, అదేవిధంగా అపార్ట్మెంట్లో పెట్టుకోవడానికి, అదేవిధంగా మన మండపాలలో పెట్టుకోవడానికి కూడా అన్న ఈసారి రెడీ చేపిస్తుండు. సో ఫ్రెండ్స్ పెద్ద విగ్రహాలకైతే స్పెషల్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే నడుస్తుంది, అది తర్వాత చూపిస్తాను. దానికంటే ముందు చిన్న విగ్రహాలు ఒక్కసారి చూసుకుందాం. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే అన్న కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అన్నకు డాక్టరేట్ వచ్చింది. సో ఇప్పటి నుంచి డాక్టర్ డాన్. సో కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ ఆర్కే. యా. సో చాలా తక్కువ మందికి డాక్టరేట్ వస్తుంది, దాంట్లో మన డాన్ అన్న ఒక్కడనమాట, ఫ్రమ్ హైదరాబాద్. సో అన్న చెప్పాలి, మన దగ్గర చిన్న సైజులో ఏ హైట్లో విగ్రహాలు ఉన్నాయి? మనకు 4 ఇంచ్ నుంచి దాదాపుగా చిన్న గణేష్ 4 ఇంచ్ నుంచి దాదాపుగా 12 ఫీట్ వరకు అన్ని మట్టి గణేష్లు ఇవి. టోటల్ మట్టి గణేష్. మన హైదరాబాద్లోనే నాగోల్ మెట్రో స్టేషన్ 823 పిల్లర్ నెంబర్ దగ్గర చాలా పెద్ద గోదామ్స్ ఉంటాయి. ఇది మట్టి గణేష్లు. మనకి చిన్న గణేష్ల కాడ నుంచి అపార్ట్మెంట్లో కావట్లే, ఇంట్లో కావచ్చు, మండపాల్లో కావచ్చు, అన్ని రకాలైనటువంటి గణేష్లని ఇక్కడ సెట్ చేయడం జరిగింది. ఓకే. సో ఒక్కసారి చూసుకుందాం. ఇక్కడ మంచిగా అన్న రాసి కూడా పెట్టిండు. సో అన్న లేనప్పుడు కూడా మీరు రావచ్చు, ఒక్కసారి సెలెక్షన్ చేసుకోవచ్చు. 4 ఇంచెస్ విగ్రహం అనమాట ఈ విగ్రహం. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు 7 ఇంచెస్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వన్స్ అగైన్ ఇక్కడ 6 ఇంచెస్. సో ఎట్లయితే సైజ్ పెరుగుతుందో అట్లా పైనకి పెట్టుకుంటూ వచ్చిండు. 9 ఇంచెస్ విగ్రహం. చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు 8 ఇంచెస్ అండ్ అదేవిధంగా ఇక్కడ 11 ఇంచెస్. సో డిఫరెంట్ సైజులలో కూడా అన్న దగ్గర విగ్రహాలు అయితే ఉన్నాయి అనమాట. అన్న మన దగ్గర టోటల్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చిన్న విగ్రహాలు? దాదాపుగా ఒక 100 డిజైన్స్ ఉంటాయి మొత్తం. 100+ ఉంటాయి ఈసారి. వావ్. సో ఇంట్రడక్షన్లో మీకు చూపించినాను కదా. సో నేను చూడగానే ఫస్ట్ పిఓపి విగ్రహం అనుకున్నాను, బట్ ఇది మట్టి గణపతి అనమాట. సో అన్న ఈసారి అమెరికా కూడా పంపించండి, యూఎస్ఏకి. ఇవన్నీ మట్టి విగ్రహాలు అనమాట. 16 ఇంచెస్, అదేవిధంగా 18 ఇంచెస్ అంటే 1.5 ఫీట్, తర్వాత ఇక్కడ 2 ఫీట్లో 24 ఇంచెస్. సో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహం కూడా చూపెట్టాలంటే చాలా టైం పడుతుంది. సో మీరైతే ఫటాఫట్ అన్న వాళ్ళ షెడ్కి వచ్చేసేయండి. డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను. ఈసారి కొన్ని స్పెషల్ విగ్రహాలు చెప్పించండు ఇన్ హౌస్, అంటే అన్న వాళ్ళ షెడ్లోనే ఈ అన్ని విగ్రహాలు తయారైనాయి అనమాట. సో చూసుకోవచ్చు, ఇవన్నీ స్పెషల్ విగ్రహాలు. సో అపార్ట్మెంట్స్కి అయితే చాలా బాగుంటుంది. అపార్ట్మెంట్స్కి అదేవిధంగా పెద్ద ఆఫీసెస్కి ఒక్కసారి దూరం నుంచి అయితే ఒక్కొక్క విగ్రహం కూడా చూసుకుంటూ వద్దాం అన్న. మరి ఈ విగ్రహాల క్వాలిటీ చాలా బాగుందన్న. సో చెప్పాలి, ఏ హైట్లో విగ్రహాలు ఉన్నాయి మన దగ్గర? మొత్తం నాదే మ్యానుఫ్యాక్చరింగ్. ఇది గుర్రంగూడలో కూడా మనం అక్కడ బయట షెడ్లో తయారు చేపించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఓకే. అక్కడ నుంచి కూడా హోల్సేల్ పంపించడం జరుగుతుంది. సో ఎంత హైట్?
ఇది 6.5 ఉంటుంది. 6.5 ఫీట్. 6.5 6.4 అట్లా ఉంటుంది. ఓకే. చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్, హెవీ స్టాండర్డ్ ఉంటుంది. ఇలాంటి భయపడాల్సిన అవసరం లేదు. లైట్ వెయిట్ ఉంటుంది. సార్ కొంచెం సంవత్సరానికి కూడా ఇంప్రూవ్మెంట్ అయినా జర మంచిగా చేయడం జరిగింది. కస్టమర్లకు మంచి డిజైన్స్ కూడా చేయడం జరిగింది. దాదాపు ఒక 15 రకాల డిజైన్స్ నా దగ్గర ఉంటాయి. 15-16 వెరైటీస్ ఉంటాయి. ఓకే. అపార్ట్మెంట్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, మండపానికి కావచ్చు. మీరు ఇక్కడ డాన్ కళాకార్ అని ఒక యూట్యూబ్లో కొడితే నా వీడియోస్ వస్తాయి. దాంట్లో నా నెంబర్ కూడా ఉంటుంది, చెయ్యొచ్చు. మేము డెలివరీ కూడా ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం. ఓకే. ఎట్లా మరి ఫ్రీ డెలివరీ ఏమైనా ఉంటుందా? ఫ్రీ డెలివరీ అనేది ఏం లేదు. ఇప్పుడు బుక్ చేసుకుంటే అప్పటికి మేము ఇక్కడనే కొంచెం డిస్కౌంట్ తక్కువ ఇస్తాం. ఓకే. దాంట్లో మీకు డెలివరీ వెళ్ళిపోతుంది. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా నో ప్రాబ్లం, మేము పంపిస్తాం. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు పగడి గణేష్ అండ్ ఈ పెద్ద విగ్రహాలు కూడా కొన్ని యూఎస్ఏకి వెళ్ళినాయి అనమాట. అది ఆల్రెడీ నేను కొన్ని రీల్స్ అయితే పెట్టినాను. సో నా ఈసారి మన దగ్గర ఈ పర్టికులర్ సైజులో అంటే ఈ విగ్రహాలు ఏ సైజులో ఉన్నాయి మన దగ్గర? మనకు 3 ఫీట్ నుంచి దాదాపుగా 6 ఫీట్ వరకు అన్ని మోడల్స్ ఉన్నాయి అనమాట. 3 to 6 ఫీట్ అన్ని ఉడికి ఇప్పుడు అన్ని ఫినిషింగ్ చేసి రెడీ పెట్టినాము. కండ్లు కొంచెం టైం పెట్టి వేస్తాము, కొన్ని దాంట్లో కూడా వేయడం జరిగింది. ఓకే. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి నా దగ్గర గణేష్లు. ఓకే. నా గతం కన్నా. ఓకే. ఒక్కసారి క్లోజ్అప్ చూసుకుందాం. స్వామివారి కిరీటం పైన ఇక్కడ పికాక్ మయూర్ చాలా బాగుంది అన్న. అంటే డీటెయిలింగ్ కూడా నీట్గా ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అన్ని డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట. సో అన్న చెప్పినట్టు టెంపుల్స్, అదేవిధంగా పెద్ద ఆఫీసెస్, అపార్ట్మెంట్స్ లో పెట్టుకోవాలనుకుంటే బెస్ట్ చాయిస్ మన మట్టి గణపతులు. అది కూడా ఫ్రమ్ శ్రీ కుమ్మరి లక్ష్మీ మట్టి గణేష్ మన డాన్ అన్న. దాదాపు ఇది 7వ సంవత్సరం శ్రీ కుమ్మరి లక్ష్మీ మట్టి గణేష్, నాగోల్ మెట్రో స్టేషన్, 823 పిల్లర్ నెంబర్. ఓకే అన్న. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా అయితే పెయింటింగ్ వర్క్ కూడా చేపించింది అన్న. అండ్ ప్రతి విగ్రహాన్ని కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మన బటర్ఫ్లై పువ్వు పైన, అదేవిధంగా ఇక్కడ ఒక మంచి ఫ్లవర్ కాన్సెప్ట్ ఇచ్చిండు. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు త్రిశూలం అండ్ ఫ్లవర్. అన్న ఇంకొక స్పెషల్ విగ్రహం చెప్పాలని, ఇది మీరే చెప్పించారా? ఇది నేనే చెప్పించాను. ఇది శివుడు తన భుజం మీద మోస్తున్నట్టు. వావ్. ఇది ఒక స్పెషల్ విగ్రహం, చాలా బాగుందన్న ఈ విగ్రహం కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నంది పైన కూర్చున్న వినాయకుడు. ఇది నంది పైన కూర్చున్న వినాయకుడు మస్తుందన్న, జబర్దస్త్. 5.5 ఉంటుంది. 5.5 ఫీట్. ఓకే. సో రీజనబుల్ రేట్లోనే ఉంటాయి అన్న వెయిట్ కన్నా. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకొక యూనిక్ విగ్రహం. స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ హంస. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే డాన్ అన్న వాళ్ళ షెడ్ అయితే విజిట్ చేయండి. చిన్న వినాయకులు అయితే చాలా బాగున్నాయి అనమాట. అన్న ఇక్కడ మనకైతే నెక్స్ట్ ఫ్రేమ్ చూపిస్తాడు, చూద్దాం. సో చెప్పాలని ఫ్రేమ్ గురించి. ఇది మనం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇట్లా ప్లౌడ్ అనమాట, అంటే ఈకో ఫ్రెండ్లీ అనమాట. ప్లౌడ్ చాలా నీట్గా డిజైన్తో చేయడం జరిగింది. దీంట్లో మనకు కావాల్సిన డిజైన్ కస్టమైజ్ ఇస్తే చేయడానికి ఒక 4 మాత్రమే మిగిలినాయి. ఓన్లీ 4 మాత్రమే. ఈసారి ఇట్లా బ్యాక్గ్రౌండ్ తో ఎన్ని చేస్తారా? దాదాపు ఒక 30 చేసినాము. 30లో దాదాపు ఒక 20 వరకు కవర్ అయినాయి. గ్రేట్ గ్రేట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు కస్టమైజ్ వాళ్ళే చేయించుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇదంతా బ్యాక్ డ్రాప్ అనమాట. ఎట్లయితే ముంబైలో విత్ బ్యాక్ డ్రాప్ విగ్రహాలు చేస్తున్నారో వినాయకునివి, అట్లా ఈసారి మన డాన్ అన్న మట్టిలో కూడా చేపిస్తున్నాం అనమాట. ఓన్లీ ఇంకా 4 ఉన్నాయి కస్టమైజేషన్. 4 ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు సూర్యుడు అండ్ అదే విధంగా ఇక్కడ ఓం, ఇక్కడ వచ్చేసి మనకు ఫ్లేమ్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక స్పెషల్ విగ్రహం త్రిశూలం. త్రిశూలం బ్యాక్గ్రౌండ్ అది ఈ రకంగా వస్తుంది అనమాట. ఇట్లా గడిని ఇట్లా సెట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అట్లా క్లౌడ్ తోనే ఉంటది. చాలా బాగుంది, చాలా డిఫరెంట్ ఉంటాయి అన్ని. యా. అండ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక స్పెషల్ విగ్రహం అయితే రెడీ అవుతున్నది. వెనకాల వచ్చేసి మనకు శివుడు అండ్ ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. చేలో వచ్చేసి మనకు త్రిశూలం, అది కల్వకుర్తి వెళ్తుంది అన్నమాట. కల్వకుర్తి. ఓకే. సో ఇది కల్వకుర్తి, మంచి డిజైన్ శివుడు. అండ్ ఇది కోస్గి. ఇది వచ్చేసి మనకు సూర్య భగవాన్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఎట్లయితే సూర్యునికి రథంకి 7 గుర్రాలు ఉంటాయి, అంటే 7 గుర్రాలు అంటే 7 కలర్లు. సో ఆ కాన్సెప్ట్ అయితే రెడీ అవుతున్నది. సూర్యుడు విత్ మన వినాయకుడు. ఇంకొక స్పెషల్ విగ్రహం మన ఆక్సిజన్ గణేష్. ఫ్యూచర్ ఏంటంటే సేవ్ ద ఫ్యూచర్ చిల్డ్రన్స్ ఒక కాన్సెప్ట్ తోనే మనం పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఆలోచనతోనే రేపు భవిష్యత్ పిల్లలకు మనం పర్యావరణాన్ని అందించాలనే ఆలోచన ఒక చిన్న కాన్సెప్ట్ తోనే చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ వరకు చేయడం జరిగింది.
ఇయర్ ఇదే మోడల్ ని ఇద్దరు లైక్ చేయడం జరిగింది. ఓకే అన్న. సో రెండు చేస్తున్నా ఈసారి ఈసారి రెండు చేస్తున్నాం, ఒకటి అచ్చంపేట, ఒకటేమో షాద్నగర్. సో ఆక్సిజన్ గణపతి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు గజరాజ్, అదేవిధంగా ఇక్కడ కోతి, ఇక్కడ మనకు చెట్టు అమ్మవారి కాన్సెప్ట్ అన్నమాట. ఒక చిన్న బాబుని ఎత్తుకుంటుంది. సో సేవ్ ది ఎన్విరాన్మెంట్. కింద వచ్చేసి మనకు మయూర్ పికాక్, చాలా బాగుంది అన్న. ఇదేం చింతామణి టైప్ గణేష్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు చించుపోక్లి చింతామణి ముంబైలో చాలా ఫేమస్ కదా, అందరు అయితే చేస్తారు. బట్ అన్న మట్టిలో చేపిస్తున్నాడు. అక్కడ సూర్యుడు, ఇక్కడ చంద్రుడు ఎగ్జాక్ట్లీగా యాక్సిటీ చేయడం జరిగింది. సూపర్ అన్న. అదే విధంగా కూడా ఈ గణేష్ ఉడక చేయడం జరిగింది. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ముంబైలో బాగా ట్రెండ్ అయిందో ఆ విగ్రహం అయితే అన్న మట్టిలో చేస్తున్నాడు. సో వినాయకుని వెనకాల వచ్చేసి మనకు శేష్నాగ్, చాలా బాగుంది అన్న అవుట్పుట్ కూడా. దాదాపు లాస్ట్ ఇయర్ ఏవైతే ముంబైలో ఫేమస్ అయినావు అవల్ల మట్టి గణేష్లు మనం ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ చేయడం జరిగింది. అది మట్టిలో, ఇదేమో బాల్ గణేష్ సేమ్ యాజ్ ఇస్. అంతకన్నా ఇంకా మంచిగా మా దగ్గరనే వచ్చిందని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతేనా? ఇదల్లా మట్టి గణేష్. ఇక్కడ వచ్చేసి మనకు బాల్ గణేష్. ఇది హస్తినాపురం. దాదాపుగా 5 ఏళ్ళ నా దగ్గరనే కస్టమర్. ఓకే. శివాని బాబే కంటిన్యూ స్పెషల్ గా తీసుకుంటాడు. ఓకే బాయ్, నమస్తే, జై శ్రీరామ్. ఈయన 5 ఏళ్ళ నుంచి నా దగ్గరనే 5 years. సో మీరు మట్టి గణేష్ గణేష్ గ్రేట్ అన్న. బాల్ గణేష్ ఈ బాబే. సో మీదేనా? ఎక్కడికి వెళ్తుందన్నా? హస్తినాపురం. సో భయ్య వచ్చేసి గత 5 ఏళ్ళ నుంచి అయితే మట్టి వినాయకుడు పెడుతున్నాం అనమాట. చాలా తక్కువ మంది ఉంటారు మట్టి వినాయకులు పెట్టడం. దాంట్లో అన్నొక్కడు. అన్న కంగ్రాచులేషన్స్ అన్న. మీ లెక్క ఇంకో ఎంతో మంది ఇన్స్పిరేషన్ తీసుకోవాలనేసి మాది కూడా ఒక కోరిక. సో జబలో గణేష్ మహారాజ్ కి. ఇక్కడ కూడా క్రాక్స్ కానీ అరే మట్టి కదా పోతాయి అది ఇది అనే ఆలోచన లేదు. ఏవి స్టాండర్డ్ ఉంటుంది. అసలు ట్రాక్ అనేది ఎక్కడ రాదు, ఎంత దూరమైనా తీసుకోవచ్చు. నా దగ్గర 3 years నుంచి ఆంధ్ర, తెనాలికి కానీ, తర్వాత చెన్నైకి కానీ, తమిళనాడు కానీ, ఎంతో దూరం లాంగ్ కర్ణాటక, బీదర్, ఎక్కడెక్కడో నుంచి తీసుకుపోవడం రావడం, ఇక్కడ కస్టమైజ్ చేయించడం తీసుకుపోవడం జరుగుతుంది. ఓకే. సో శివపుత్ర యూత్ అసోసియేషన్ హస్తినాపురం సెంట్రల్, బాగుందన్న విగ్రహం. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకొక ఆక్సిజన్ గణపతి. అండ్ డోన్ అన్న, మరి ఇక్కడ ఈ విగ్రహం గురించి అని చెప్తారా? ఇక్కడ చూసుకోవచ్చు ఒక పెద్ద గదా పట్టుకుంటా. అంటే ఏంది ఇది? విష్ణు మహారాజ్ టైపు. బ్యాక్గ్రౌండ్ ఇట్లా ప్రౌడ్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే. ఇట్లా స్పెషల్ గా ఉంటది అనమాట. మొత్తం బాంబే స్టైల్ లోనే ఉంటాయి అన్న. ఇది ఉడక సూర్య భగవాన్ ఇట్లా ఎనికిలా. ఓకే, చాలా బాగుంది అన్న. సూర్యప్రభావల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు లోటస్ అన్న. లోటస్ ఈ హెవీ స్టాండర్డ్ ఉంటది, ఇంకా పిఓపి కన్నా హెవీ స్టాండర్డ్ ఉంటది ఇది. ఓకే అన్న. మట్టే కదా పోతుంది అనే ఆలోచన ఏం లేదు. న్యాచురల్ గానీ స్ట్రాంగ్, హెవీ స్ట్రాంగ్. యా. దాదాపుగా 5 years నుంచి కస్టమైజర్స్ నాకు దాదాపుగా ఇప్పుడు 50% అయిపోయారు. ఓకే అన్న. దాదాపు ఈ వల్ల ఇక్కడ ఉన్నటువంటి టోటల్ బుక్ అయిపోయినాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు శివలింగం అన్నమాట పైన. ఇది స్పెషల్ గా చేయించుకున్నారు మా దగ్గర. ఓకే. ఇది మన బిఎన్ రెడ్డి అరహరిపురం కాలనీ వాసులు. ఓకే. వాళ్ళు దాదాపుగా ఒక 4 years నుంచి నా దగ్గరనే తీసుకోవడం జరిగింది. ఓకే. నంది కూడా చాలా రియలిస్టిక్ వచ్చింది. నంది శివుడి రూపంలో తర్వాత సెటప్ చేయడం జరిగింది. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ డ్రాప్ లో పీకాక్, 2 పీకాక్. ఇది నల్గొండ వెళ్తుంది. నల్గొండ, బాగుందన్న. ఇంకొక స్పెషల్ విగ్రహం ఇక్కడ మన గజాసురుని అయితే హతమారుస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ అహంకారాన్ని గజాసురుని మారుస్తున్నాడు అనమాట. మార్చేసి లాస్ట్ కి మూషకుడు అవుతాడు. అయితే ఇది మన ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్తుంది అనమాట. ఆర్టీసీ క్రాస్ రోడ్. సో ఇక్కడ చూసుకోవచ్చు గజాసురుడు అనమాట. ఇది స్పెషల్ ఏంటంటే మనం దీన్ని ఏమంటారు, మనం ఏఐ తర్వాత బాల్ గణేష్ డింపుల్ టైప్ అనమాట. ఇది ఈ చిన్న పిల్లలు చాలా లైక్ చేసేటటువంటిది. ఓకే. బాల్ గణేష్ టైప్ లో చేయడం, డింపుల్ టైప్. ఇది చాలా బాగుంది అనేది కూడా ఒకసారి లాంగ్ వ్యూ చూసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన గజేంద్రుడు, చాలా నీట్ అవుట్పుట్ అనమాట. అండ్ స్వామి వారికి కూడా పైన జూట్ వాడారు వీళ్ళు, కొంచెం స్ట్రాంగ్ ఉండాలనేసి. బాల్ గణేష్ స్ట్రాంగ్ ఉంటది. ఓకే. ఎక్కిడికి ఎనికిలో ఇట్లా ఊసవచ్చు, నో ప్రాబ్లం. అంతే అంటారా? చాలా బాగుంది. సో నా మీరు అంతా హస్తినాపురమేనా? బోడుపల్. ఓకే. సో అన్న వాళ్ళు వచ్చేసి బోడుపల్ నుంచి వచ్చారు. బోడుపల్ ఈ కాన్సెప్ట్ అన్నమాట. చాలా బాగుంది. రమణ అని దాదాపు ఒక 4 years నుంచి నా కస్టమరే. గ్రేట్. సో అన్న కూడా మట్టి వినాయకుడు పెడుతుంది. కంగ్రాచులేషన్స్ అన్న. సో 1000 మందిలా ఒక్కరు పెడతారు మట్టి గణేశుడు, దానిలో మీరు ఒక్కరు. చాలా వరకు మండపాల్లో 15 years నుంచి మట్టి గణపతి. గ్రేట్ అన్న, గ్రేట్. సో మీ లెక్క చాలా యూత్ కూడా ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకోవాలనేసి మాది కూడా కోరిక అన్న. యా. సో అన్న వాళ్ళ అయితే బోడుప్పల్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో లక్ష్మీదేవి విష్ణుమూర్తి కాన్సెప్ట్. అండ్ వెనకాల ఆర్చ్ కూడా చాలా బాగుంది. సో ప్రస్తుతానికి అయితే వర్క్ నడుస్తున్నది. ఇదేమో వెంకటేశ్వర స్వామి.
యాజ్ ఇస్ వెంకటేశ్వర స్వామి లాగానే తీయాలనే ఆలోచనతోనే చేయడం జరిగింది. సో ఇది కాన్సెప్ట్ అన్నమాట. అందరైతే ఒకసారి గోవిందన్ కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఈ వెనకాల ప్లౌడ్ తోనే మొత్తం మంచి ఇది చేయడం జరిగింది. ఓకే, చాలా బాగుందన్న ఇది కూడా. అండ్ అదే విధంగా ఇక్కడ సరస్వతి కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ ఉంటది వినాయకుడు అన్న. కింద ఉడక చిన్న వినాయకుడు అనమాట, ఇది ఉడక అట్లా స్పెషల్ చేయడం జరిగింది. గ్రేట్. సో చిన్న వినాయకుడు, అదే విధంగా ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు వీణా పట్టుకొని దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి సూర్య ప్రభావల్, ఈ టైప్ కాన్సెప్ట్. యాక్చువల్ గా ఇక్కడ మూషక్ మహారాజ్ ఉండే, బట్ అన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ వినాయకునే చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే బాల్ గణేష్, రాధాదేవి, అదే విధంగా ఇక్కడ మన వినాయకుడు. సో చెప్పాలని ఈ విగ్రహం ఎక్కడ వెళ్తుంది? ఇది బీదర్ వెళ్తుంది. బీదర్. ఓ గ్రేట్. కర్ణాటక. నా దగ్గర కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 రాష్ట్రాలకు పంపించడం చాలా హ్యాపీ ఉంది. ఎస్ అన్న, మన గురించి కూడా అక్కడ బాగా తెలుసు. ఇంకొక స్పెషల్ విగ్రహం జై శ్రీ లక్ష్మీనరసింహ స్వామి చూసుకోవచ్చు. స్వామివారి బ్యాక్ డ్రాప్ లో మన నరసింహ స్వామి అండ్ ఈ కాన్సెప్ట్ అన్నమాట. కమలం పువ్వు పైన కూర్చున్న వినాయకుడు. చాలా బాగుంది అన్న ఈ డిజైన్ కూడా. ఇది ఎక్కడ వెళ్తుందన్న? ఇది మన మియాపూర్. ఓకే, తర్వాత సికింద్రాబాద్ కి వెళ్తుంది. సికింద్రాబాద్ బజరంగబలి కాన్సెప్ట్. బజరంగబలి ఫోర్త్ ఇయర్ నుంచి మన దగ్గరనే తీసుకు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన బజరంగబలి కాన్సెప్ట్ అన్నమాట. సికింద్రాబాద్ పోతుంది. అండ్ నెక్స్ట్ లైన్ లో చూసుకుందాం. నెక్స్ట్ లైన్ లో కూడా ఒక విగ్రహం అయితే చాలా బాగుంది, యూనిక్ డిజైన్. సో ప్రస్తుతానికి అయితే మట్టి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక రాధాకృష్ణ కాన్సెప్ట్ అన్నమాట. రాధాదేవి చూడొచ్చు, ఇక్కడ వినాయకుడిని చూస్తున్నది. సో కళ్ళు కూడా అట్లా చేపించారు అనమాట. ఈ డిజైన్ ఎట్లన్నా మీరే చేయాలనుకున్నారా? నేనే చేయించాలనుకున్నా. లాస్ట్ ఇయర్ కొంచెం ఫేమస్ అయిపోయింది, అందుకే ఈ ఇయర్ ఇక్కడ చేయడం జరిగింది. ఓకే, ఇంకా దాదాపుగా వల్ల కామన్ మనకు యావరేజ్గా అపార్ట్మెంట్లో తర్వాత మన మండపంలో పెట్టుకోవడానికి ఈ శంకు టైప్లో చేయడం జరిగింది. ఇది మొత్తం హెవీ స్టాండర్డ్ అనమాట. ఎక్కడ ఉడక క్రాక్ డ్యామేజ్ అన్నట్టు లేకుండా మొత్తం ఉడక మన జూట్ బ్యాగ్తో పికప్ చేయడం జరిగింది. ఓకే, కానీ అన్న ప్రతి సంవత్సరం మీ దగ్గర ఉన్న శంఖంలో కూర్చున్న వినాయకుడు అయితే ఫస్ట్ వెళ్ళిపోతుంది, తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్న. ఇక్కడ వచ్చేసి మనకు మన పార్వతీదేవి, మన శివుడు బ్యాక్గ్రౌండ్ బంబం బోలే, అండ్ గరుడు మంతుడు ఇక్కడ, గరగ్మంతుడు ఎనికిలా. సో చాలా బాగుంది బ్యాక్ డ్రాప్ లో, మహారాజ్ టైపు. ఓకే, ఇది ముంబై కాన్సెప్ట్ లో మహారాజా పొజిషన్ లో కూర్చున్న వినాయకుడు. ఈ వల్ల ఇట్లా ఫ్లోర్ తోనే చేయడం జరిగింది మొత్తం బ్యాక్గ్రౌండ్ అన్న. ఓకే, వల్ల ఉడక అట్లే తయారు చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫ్లోర్ వాడి చేయడం జరిగింది. ఓకే, ఇది మన దగ్గర ఫస్ట్ టైం కదా ఇట్లా చేయడం? ఈసారి ఫస్ట్ టైం ఇట్లా. దీని మీద మంచి బ్యాక్గ్రౌండ్ డిజైన్లు వస్తాయి అన్నమాట. ఓకే, చాలా బాగుందన్న. అండ్ కొంచెం ముందుకు వెళ్దాం ఇప్పుడు. సో చెప్పాలన్నా ఇప్పుడు ఇంకా మన దగ్గర ఎన్ని విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి బుకింగ్ కి? దాదాపు 50 వరకే ఉన్నాయి. 50, దాదాపు 50% బుక్ అయిపోయినాయి. ఓకే, ఇంకొక 50 గణేషెస్ ఉన్నాయి. ఓన్లీ కస్టమైజ్ మొత్తం క్లోజ్ అయింది. ఓకే, ఇంకా మన దగ్గర ఉన్నటువంటి మోడల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర కూడా స్పెషల్ మోడల్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా ఫేస్ రెడీ చేయలేదు. మేము ఫేస్ ఈసారి స్పెషల్ గా రెడీ చేయాలనుకున్నాం. అంతేనా? చాలా మంచిగా ఉంటది ఫేస్. ఓకే, స్మైలింగ్ గణేష్ ఉంటాడు మా దగ్గర. ఓకే, లుకింగ్ గణేష్ కూడా మంచి లుకింగ్ లో స్మైలింగ్ గణేష్ ఉంటాడు. ఓకే, ఆ బాంబే స్టైల్ అనే మనం ఫేస్ చేయడం జరుగుతుంది దాదాపు. నైస్ నైస్ అన్న. సో ఫ్రెండ్స్ ఈ లైన్ లో చూసుకోవచ్చు అన్ని స్మాల్ సైజ్ అన్నమాట. అండ్ మొత్తం కార్నర్కి వెళ్తే ఇక్కడ మన విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి టైప్ అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి టైప్, వెనకాల వచ్చేసి మనకు శేషనాగ్. ఇది ఆర్డర్ దిల్సినార్కి వెళ్తుంది. ఓకే, అండ్ డిఫరెంట్ పొజిషన్స్ లో అయితే ఉన్నాయన్నమాట. తప్పకుండా ఒక్కసారి అన్న వాళ్ళ వర్క్షాప్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం ఫేస్ డిఫరెంట్ ఉందన్నమాట. ఇది మన దగిడి సెట్ టైప్ లో ఇది ఒక స్పెషల్ అనమాట. దగుడు సెట్, దగిడి సెట్ టైప్ లో. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు బాల్ గణేష్. అండ్ అదే విధంగా ఇక్కడ కూడా కొంచెం బాల్ గణేష్ టైప్ ఉంది. హెయిర్ చూసుకోవచ్చు డిఫరెంట్ గా ఉందన్నమాట. ఒక స్పెషల్ విగ్రహం చెప్పాలని విగ్రహం గురించి ఎక్కడ పోతుంది? ఫిలిం నగర్. వీళ్ళు 4th ఇయర్ నుంచి కస్టమర్స్ ఈ సేమ్ యాజ్ ఇస్ ఎట్లా ఉందో అట్లా చేయమని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈయన ఎలాంటి గణేష్ అనేది నాకు ఇది తెలియదు, వాళ్ళకి తెలుసు. ఓకే, సో ఫ్రెండ్స్ ఎవరికన్నా ఈ విగ్రహం గురించి ఐడియా ఉంటే ఒక్కసారి అయితే కమెంట్ బాక్స్ లో చెప్పండి, లేదంటే నేనే కొంచెం రీసెర్చ్ చేసి నెక్స్ట్ టైం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పెషల్ ఫ్లవర్ తో చేయించడం జరిగింది. ఓకే, బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు ఫైర్ కాన్సెప్ట్ అన్నమాట. చాలా బాగుంది అన్న. కింద కూడా ఒక డ్రాగన్ టైప్ ఉంది, అంటే పాము కమ్ డ్రాగన్ టైప్ ఉంది. బాగుంది. వాళ్ళు ఫోటో చేయడం జరిగింది, నేను చేయడం జరిగింది. వినాయకుడు చిన్నగా ఉన్నా గానీ చాలా యూనిక్ ఉంది అన్న.
అండ్ అదే విధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు కాలు మీద కాలేసి అయితే కూర్చొని ఉన్నాడు అన్న. మరి ఈ విగ్రహం ఎక్కడ పోతుందన్న, మీరే చేపిస్తారా లేదంటే? కస్టమైజ్ ఇది కాకినాడ. కాకినాడ, ఓకే. సో ఫ్లవర్ అయితే డిఫరెంట్గా ఉందన్న, చాలా బాగుంది. సో ఈ విధంగా అయితే హ్యాండ్స్ ఫిక్స్ చేసుకుంటారు అన్న వాళ్ళు. ఇది ఇవి 2 చేయడం జరిగింది. ఓకే, శివన్ కాన్సెప్ట్, నైస్. అండ్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు, మొత్తం న్యాచురలే అన్నమాట. ఇక్కడ మట్టి గిట్టి తయారు చేయడం జరిగింది, అక్కడ మిషన్ అన్ని. ఓకే, ఓన్లీ మట్టి మాత్రమే యూజ్ చేస్తాం, ఎలాంటి కెమికల్ యూజ్ చేయం. ఓకే. సో ప్యూర్ మట్టి గణేష్ అండ్ స్టాండర్డ్ గణేష్. అన్న మీరు ఎలాంటి ఫోటో ఇచ్చినా చేయడం జరిగింది. సో ఇయర్ ఏంటంటే ముందే ఒక 50 అయిపోయినాయి, ఇంకా 1.5 మంత్ ఉంది, ఇంకొక 50 మాత్రమే ఉన్నాయి. ఓకే, దయచేసి 50 ఉడక ఎవరు అయితే తొందరగా వస్తారో వాళ్ళే క్యాచ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆర్కే. ఇది మనం 6వ సంవత్సరం అనుకుంటా. ఎస్ అన్న, యా. థ్యాంక్ యూ ఆర్కే. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మనకైతే డాన్ అన్న ప్రతి విగ్రహం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా చాలా ఉంది. అసలు ఒక్కొక్క విగ్రహంకి మనం వీడియో షూట్ చేస్తే గంట కూడా సరిపోదు, అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. సో అన్నకైతే మనం సపోర్ట్ చేద్దాం, ఎందుకంటే చాలా తక్కువ మంది మట్టి విగ్రహాలు చేస్తున్నారు, దాంట్లో డాన్ అన్న ఒకడు. బట్ డాన్ అన్నదే స్పెషాలిటీ ఏంటంటే వెరైటీస్ అండ్ కొత్త డిజైన్స్. సో అన్న ఆల్ ది వెరీ బెస్ట్, కలుస్తూనే ఉందాం. జబల గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా. మంగళమూర్తి. మోరియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీరామ్.